ఇవాల్టి కథ అనసూయమ్మ అనసూయమ్మ. శ్రీనగర్ కాలనీలో సుప్రభాతంతో పాటు వినిపించే పేరు. నన్ను అడిగితే ఆవిడ లేకపోతే ఈ కాలనీలో ఏ పని జరగదు. మొదట్లో నేను అసలు పట్టించుకోలేదు. ఇరుగు పొరుగు అందరిలో ఆమె పనిచేసేది. వయసు పైపడుతున్నా పని మాత్రం చకచకా చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఆ రోజు సాయంత్రం చెకప్ కోసమని డాక్టర్ దగ్గరకు వెళ్ళటానికి రెడీ అవుతున్నాను. ఉన్నట్టుండి కళ్ళు తిరుగుతున్నట్లు అనిపించింది. నెలలు నిండటంతో శరీరం వేగంగా కదలటానికి సహకరించట్లేదు. ఆయనకు ఫోన్ కలవట్లేదు. డోర్ దాకా వెళ్ళి ఎవరినైనా సాయానికి పిలుద్దామనుకొని కింద పడ్డాను. ఎంత పిలిచినా ఎవ్వరూ రావట్లేదు. అయ్యో ఇప్పుడెలా? వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి. లేకపోతే కడుపులో ఉన్న బిడ్డకేమైనా జరిగితే? భగవంతుడా, ఏదోలా బిడ్డని కాపాడు తండ్రి అని వేడుకున్నాను. అమ్మగారు అంటూ తలుపు తీసింది అనసూయమ్మ. నన్ను లేపి సోఫాలో పడుకోబెట్టింది. పరిగెత్తుకుంటూ వెళ్ళి నీళ్లు తీసుకొచ్చి తాగించింది. కింద పడ్డ ఫోన్ తీసిచ్చింది. మా ఆయన ఫ్యామిలీ డాక్టర్ని తీసుకొచ్చి నేను కుదుట పడేంతవరకు నాతోనే ఉంది. అప్పుడే నిర్ణయించుకున్నాను అనసూయమ్మని పనిలో పెట్టుకుందామని. మా అమ్మ లేని లోటు తెలియకుండా చూసుకుంది నన్ను. నిజంగా నా పాలిట దేవతలా అనిపిస్తుంది. కానీ మా అత్తగారు ఇంటికి వచ్చాక చిక్కు మొదలైంది. మా దగ్గర 3 నెలలు, చిన్న కొడుకు దగ్గర 3 నెలలు, మిగతా 6 నెలలు తీర్థయాత్రలు. ఇది ఆవిడ వార్షిక ప్రణాళిక. ఓ రోజు మా అత్తగారికి దాహమేస్తే అనసూయమ్మ స్టీల్ గ్లాస్లో నీళ్లు తెచ్చిచ్చింది. అదిగో అప్పుడు మొదలైంది కిష్కిందకాండ. నేనేమైనా పని మనిషిని అనుకున్నావా అని చిన్నపాటి యుద్ధం చేసింది. నేను వచ్చి సర్ది చెప్పి వెండి గ్లాసులో నీళ్ళిచ్చేంతవరకు ఆవిడ తిట్లు పంచాంగం ఆపలేదు. రోజు ఏదోలా అనసూయమ్మని తిట్టకపోతే ఆవిడకు నిద్ర పట్టదు. ఏ సాకు దొరక్కపోతే ఇల్లు సరిగ్గా తొడవలేదని పేరు పెడుతుంది. నేను అనసూయమ్మకు చాలాసార్లు చెప్పాను, మా ఇంట్లో పని మానేసి ఇంకో ఇల్లు పనికి ఒప్పుకోమని. అనసూయమ్మ ససేమినా ఒప్పుకోలేదు. పెద్దవాళ్ళకి కోపం వస్తే మనమే సర్దుకుపోవాలి గాని అని మా అత్తగారిని వెనకేసుకొస్తుంది. ఓ రోజు అమ్మగారు మీరేమీ అనుకోనంటే కాస్త డబ్బు అవసరమైంది అంది అనసూయమ్మ. ఇదిగో ఇక్కడే నాకు పెద్ద చిక్కొచ్చి పడింది. డబ్బు ఇవ్వటం అత్తగారు చూసింది. ఆయన అడిగితే చిరుబుల్లాడతారు. సరేలే 2000 కదా అని నా చీరల మధ్యలో దాచుకున్న డబ్బులిచ్చాను. ఇచ్చేటప్పుడే ఇక రాకపోయినా పర్వాలేదనుకునే ఇచ్చాను. ఇప్పుడు ఈవిడ సిబిఐ లాగా ఆరా తీస్తుంది. ఏం అనసూయమ్మకేదో బాగానే ముట్ట పెడుతున్నావు అని ఆరా మొదలెట్టింది. ఆ రోజు మొదలు ఇక ప్రతిరోజు పని మనిషి ఎప్పుడు మన మనిషి కాలేదు అని నాకు ఉపదేశం చేసేది. పోని మా అత్తగారి వైపు నుండి ప్రయత్నిద్దామని ఆవిడకు అనసూయమ్మ ఎంత మంచి మనిషో పూసగుచ్చినట్లు చెప్పాను. అనసూయమ్మ చేత మా అత్తగారికి ఇష్టమైన పరమాన్నం చేయించాను. అమ్మవారిని గూడన్న ప్రియ అని లలితా సహస్రనామాల్లో చెప్పినట్లు మా అత్తగారు కూడా పరమాన్నం అరిగించి సంతోషపడిపోతుందనుకున్నా. గిన్నె నిండా ఉన్నదంతా తిని ఇదే మా చిన్న కోడలింట్లో వనజ అయితే దీనికి 10 రెట్లు బాగా చేసేది అని గారాలిపోయింది. కనీసం మా ఆయనైనా మెచ్చుకున్నారు ఆ రోజు అనసూయమ్మని. లేకపోతే కుటుంబంలో అందరికీ రుచి మొగ్గలు చచ్చిపోయాయని నేను ఫ్యామిలీ డాక్టర్కి ఫోన్ చేయాల్సి వచ్చేది. ఈ వనజేమి మాస్టర్ చెఫ్ ఇండియా కాదు. కాకపోతే వనజ మా అత్తగారికి గొప్ప భక్తురాలు. మీరు సరిగ్గానే విన్నారులేండి. మా అత్తగారికి సాయంత్రం అయితే ఏదో ఒక ఆధ్యాత్మిక ఉపన్యాసం ఇవ్వటం అలవాటు. నేను మా ఆయన పని మీద కొన్ని రోజులు విశాఖపట్నంలో మా తోడికోడలింట్లో ఉండాల్సి వచ్చింది. నా తోడికోడలు లక్ష్మితో నాకే ఇబ్బంది ఉండేది కాదు. కానీ సాయంత్రం అయ్యేసరికి మా అత్తగారైన జ్ఞానప్రసూనంబ గారు ఇంట్లోనే ఆధ్యాత్మిక సమావేశాలు నిర్వహించేవారు. దానికి ఇరుగు పొరుగు వయసు మళ్ళిన అత్తలందరూ వచ్చి కబుర్లు చెప్పుకునేవారు. దీని సారాంశం ఏంటంటే ఇప్పుడున్న కోడళ్ళందరూ చెడ్డవాళ్ళని, చెప్పిన మాట వినరని. ఈ సమావేశం ముగిసేటప్పటికి లక్ష్మి ఫలహారాలు అవి సిద్ధం చేసి
వనజతో పంపిస్తుంది. మళ్ళీ రేపు ఇదే తంతు. 4 రోజులకే నా చెవులు తూట్లు పడ్డాయి ఆ మాటలు విని. లక్ష్మిని అడిగితే అవన్నీ మామూలే, ఏదైనా నవల చదువుకోరాదు అంటుంది. మా అత్తగారు చూడకుండా వనజని కదిపాను. అవునే వనజ, మా అత్తగారి ప్రవచనాలంటే నీకెందుకే అంత ఇది? సాయంత్రం 4 అయిందంటే చాలు ఇరుగు పొరుగు అందర్నీ లాక్కుని వస్తావు. నీకేమాత్రం జ్ఞానం వచ్చిందే అన్నాను. వనజ అటు ఇటు చూసి మీరెవ్వరికీ చెప్పనని ఒట్టు వేస్తే చెప్తానమ్మా అని మెలికపెట్టింది. నేను ఒట్టు వేశాక చెప్పింది అసలు సంగతి. కేవలం తన మాట అందరూ వింటారని నిరూపించుకోటానికే మా అత్తగారు ఈ కార్యక్రమాన్ని నడుపుతుందట. కొత్త మనిషిని తీసుకొచ్చిన ప్రతిసారి వనజకు మా అత్తగారు ఓ కాటన్ చీర కొనిస్తుందట. ఇక అప్పటినుంచి వనజ వారానికో కొత్త శ్రోతని తీసుకురావటం, మా అత్తగారు రెచ్చిపోయి మరిన్ని శ్లోకాలు చదవటం, ఇవన్నీ పట్టకుండా వచ్చిన వాళ్ళు పలహారాలన్నీ తిని బాతకాని కొట్టటం. నాకు మాత్రం ఆవిడ అమాయకత్వం చూసి బాపుగారి బుడుగు పిలిచినట్టు సి గానపెసునాంబా అని పిలవాలనిపించింది. ఇదే విషయం లక్ష్మికి చెబితే 10 రోజులు పడి పడి నవ్వింది. ఈ నవ్వులన్నీ చూసి మా అత్తగారు భయపడి ప్రవచనాలవి కాస్త తగ్గించింది. ఇక అనసూయమ్మ విషయానికొస్తే కొడుకు కోడలు ఫ్యాక్టరీ పనికి వెళ్తారు. మనవరాల్ని కష్టపడి డిగ్రీ చదివించారు. మా ఆయన పనిచేసే చోట కాంట్రాక్ట్ ఉద్యోగం ఖాళీ ఉంటే నేనే పోరు పెట్టి ఆ అమ్మాయికి ఇప్పించాను. అనసూయమ్మ ఆనందానికి అవధుల్లేవు ఆ రోజు నుంచి. ఉన్న కొద్ది కాలంలోనే నాకు ఈ కాలనీ అంతా బాగా అలవాటయ్యింది. బాబు పుట్టాక నాకు అనసూయమ్మ మరీ ఇంటి మనిషిలా అనిపించసాగింది. బాబు అస్సలు తనని వదిలిపెట్టడు. అంతా బాగా సాగిపోతున్న సమయంలో మా ఆయనకు వేరే ఊరు బదిలీ అయ్యింది. గవర్నమెంట్ ఉద్యోగంలో ఇవన్నీ శరామామూలే అనుకుంటూ బట్టలు సర్దుకుంటున్నాను. అనసూయమ్మ వచ్చి సాయం చేస్తుంది. వెళ్ళిపోతున్నాం కదా అని నా పాత చీరలు అవి ఇస్తాను అని చెప్పాను. అనసూయమ్మ నవ్వుతూనే తీసుకుంది. డబ్బు తిరిగి ఇవ్వకపోయినా పర్వాలేదులే అని అనసూయమ్మ చెవిలో చెప్పాను. వెళ్ళిపోతూ నాకు వినపడేలా అంది, తప్పకుండా తిరిగేస్తానమ్మా అని. ఆ తర్వాత నేను ఆ సంగతే మర్చిపోయాను. మేము హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చేశాము. చూస్తుండగానే 2 ఏళ్ళు గడిచిపోయాయి. చిన్న కొడుకు ఇంటి దగ్గర నుంచి విజయవాడ పుష్కరాలకి వస్తున్నట్టు మా అత్తగారి దగ్గర నుంచి కబురందింది. మిట్ట మధ్యాహ్నం ఎండలో ఆటో వచ్చి ఆగింది. ఆటోలో నుంచి మా అత్తగారు తలకు కట్టుతో దిగింది. పక్కనే ఆవిడకు సాయంగా అనసూయమ్మ దిగింది. ఆటో అతనికి డబ్బులిచ్చి గబుక్కున వెళ్ళి అత్తగారిని పట్టుకొని లోపలికి తీసుకువెళ్ళి బెడ్రూమ్లో పడుకోబెట్టాను. బయటికొచ్చి చూస్తే అనసూయమ్మ నా కొడుకుతో ఆడుకుంటుంది. అనసూయమ్మ జరిగిందేమిటో చెప్పింది. మా అత్తగారికి ఎవరో సాధువు మొదట పుష్కరాలకి వెళ్ళి తర్వాత ఇంటికి వెళ్ళమని చెప్పాడట. ఈవిడ పుష్కర స్నానం కోసం వెళ్ళబోయి జనం తోపులాటలో కింద పడిపోయింది. తలకు కాస్త గట్టిగానే తగిలింది. ఆ హడావిడిలో ఆమెనెవ్వరూ గమనించలేదు. అదృష్టమేమో గాని అనసూయమ్మ అదే సమయానికి పుష్కర స్నానం చేసి మా అత్తగారిని గుర్తుపట్టి ఆగింది. అతి కష్టం మీద అక్కడ ఉన్న వాళ్ళ సహాయంతో ఆటో ఎక్కించి హాస్పిటల్కి తీసుకువెళ్ళి మళ్ళీ ఇంటికి తీసుకొచ్చింది. మా ఆయన డాక్టర్ని తీసుకొచ్చి పరీక్ష చేయించారు. ఇప్పుడేమీ పర్వాలేదని మందులు రాసిచ్చారు. రాత్రంతా అనసూయమ్మ మా అత్తగారితోనే ఉంది. ఆవిడ కాళ్ళు పడుతూ ఆవిడ నిద్రలో ఒకటే కలవరింతలు పలవరింతలోనూ. మావయ్య గారు కూడా హుటాహుట్టిన ఊరి నుండి వచ్చేశారు. పొద్దున్నే అనసూయమ్మ నాకు నేనిచ్చిన 2000 తిరిగివ్వబోయింది. నేను మాత్రం తీసుకోలేదు. కూతురిస్తే మళ్ళీ తిరిగిస్తావా అని నచ్చజెప్పాను. తను ఆనందంగా నన్ను కౌగిలించుకుంది. ఇప్పుడు తన మనవరాలు ఉద్యోగం చేస్తూ తనని బాగా చూసుకుంటుందని చెప్పి మురిసిపోయింది. మా అత్తగారిని కాపాడినందుకు కృతజ్ఞతలు చెప్పాను. భలే వారమ్మ మీరు. అయినా మనిషికి మనిషి సాయం చేసుకోకపోతే ఇంకెవరొచ్చి చేస్తారు అంది. నా మనవరాలికి ఉద్యోగం ఇప్పించారు. ఇప్పుడు ఆ ఉద్యోగం గవర్నమెంట్ వాళ్ళు పర్మనెంట్ చేశారు.
ఇప్పుడు పెళ్లి సంబంధాలు కూడా చూస్తున్నాము. పెళ్ళికి మీరంతా తప్పకుండా రావాలి అని తన లోపలున్న సంతోషాలన్నీ బయటకు చెప్పింది. మధ్యాహ్నం సమయానికి అత్తగారు కుదుటపడింది. కానీ ఆవిడ మొహంలో మాత్రం ఏదో తప్పు చేశానన్న భావం స్పష్టంగా కనిపిస్తుంది. అమ్మా వైశాలి అని పిలిచింది. నేను లోపలికెళ్ళి తినటానికేమైనా కావాలా అని అడిగాను. భోజనం వడ్డించు, ఈరోజు నేను అనసూయ కలిసి తింటాంలే అని నవ్వింది. మొదట్లో నా చెవుల్ని నేనే నమ్మలేదు. వాళ్ళిద్దరూ పక్కపక్కనే డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తింటుంటే ఏదో చిన్ననాటి స్నేహితులు చాలా కాలం తర్వాత మళ్ళీ కలిసి విందు చేస్తున్నట్లుంది. నేను అలా చూస్తుంటే అత్తగారు నన్ను చూసి, వైశాలి, అనసూయమ్మకి వడ్డించమ్మా, రాక వచ్చింది అని గుర్తు చేసింది. ఈ మాటలు విని అనసూయమ్మ మొహం కార్తీక పౌర్ణమి నాటి చంద్రుడిలా వెలిగిపోయింది. అనసూయమ్మ పమిటి చెంగుతో కళ్ళనీళ్లు తుడుచుకోవటం నేను గమనించకపోలేదు. మా అత్తగారు స్టీలు గ్లాస్లో నీళ్లు తాగటం 8వ వింత. ఇలాంటివన్నీ చూసి నాకేదో లోకంలో ప్రయాణిస్తున్న అనుభూతి కలిగింది. సాయంత్రం అనసూయమ్మ తిరిగి వెళ్ళిపోతూ ఉంటే ఆపి మా అత్తగారు ఈ మధ్య కొన్న కొత్త పట్టు చీర పెట్టింది. అప్పుడప్పుడు మాట్లాడాలని ఫోన్ నెంబర్ కూడా తీసుకుంది. రాత్రి ఉండబట్టలేక అడిగేశాను, ఏంటత్తయ్యా ఇవాళ చాలా చిత్రంగా చేశారు అని. ఆవిడ నవ్వి నన్ను తక్కువ చేస్తుందన్న అనుమానంతో అనసూయమ్మ మీద చిరాకు పడేదాన్ని. కానీ ఈరోజు తను నన్ను పట్టించుకొని ఉండకపోతే నా పరిస్థితి ఏమవుతుందో అని ఊహించటానికి కూడా కష్టంగా ఉంది. మనిషి ఉన్నదే ఒకరికొకరు కష్టంలో సాయం చేసుకోవటానికి అని అర్థం చేసుకోవటానికి నాకు ఇంత సమయం పట్టింది. అనసూయమ్మ పని మనిషి కాదు, మన మనిషి అని ఒప్పుకుంటానే అని నా తల మీద చెయ్యి వేసి నిమిరింది. అన్ని తీర్థయాత్రల్లో కలగని జ్ఞానాన్ని ఒకే రోజులో పొందిన ఆమెను చూస్తే బోధి చెట్టు కింద ప్రశాంతంగా కూర్చున్న బుద్ధ భగవానుడు గుర్తొచ్చాడు. నా ఊహకు నేనే నవ్వుకొని ఆ అనసూయమ్మలోని భగవంతుడికి మనసారా దండం పెట్టుకున్నాను. ఇదండి వాళ్ళ కథ పేరు పని మనిషి. కథ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. అలానే మరెన్నో మంచి మంచి కథలు మన ఛానల్లో ఆల్రెడీ ఉన్నాయి. ఒక్కసారి ఎవరైనా మిస్ అయితే ఒకసారి వెళ్ళి చూసేయండి, మీకు తప్పకుండా నచ్చుతాయి. అలానే ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. థ్యాంక్ యూ.